రాయలసీమ అభివృద్ధి అంశంపై అధికార టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ విమర్శలు మళ్లీ వేడెక్కాయి. రాయలసీమలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన పనులపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు ముడిసి ఆదికృష్ణమ్మ సవాల్ విసిరారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాయలసీమలో పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. కడపలో రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు ప్రారంభించామని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. జగన్ పాలనలో రాయలసీమ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించిన ఆమె అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధాని అన్న టీడీపీ విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్ గారికి, అగ్ని కార్పొరేషన్ చైర్మన్ గుండప్ప గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్ అన్న గారికి, రాష్ట్ర కార్యదర్శి పద్మలత గారికి, అదేవిధంగా సత్రం రామకృష్ణన్న గారికి, రవి అన్న గారికి, మరియు ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రెస్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాయలసీమ అంటే రతనాల సీమ అని చెప్పి పాటల్లో కానీ జానపద గీతాల్లో కానీ మనం ఎన్నో చూసాం. తర్వాత రాయలసీమలో ఉన్నటువంటి కరువు కాటకాలు, అదేవిధంగా వలసల గురించి కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయిపోయాయి. కానీ రాయలసీమను బిడ్డలుగా చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలోన 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, ఎంత అభివృద్ధి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్రెడిట్ చోరీ, ఏది చేసినా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చేసినా, ఏ ప్రాంతంలో పరిశ్రమల్ని ఓపెన్ చేసినా, ఏ ప్రాంతంలో పరిశ్రమల్ని శంకుస్థాపన చేసినా ఇది మేమే తీసుకొచ్చాం, మేమే ఏర్పాటు చేశాం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాయలసీమ అభివృద్ధి గురించి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 2014-19లోన మేము ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో అంతకంటే ఎక్కువగా ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చాము. దేశంలోనే 25% పరిశ్రమలు మన రాష్ట్రంలోకి వస్తే, మన రాష్ట్రంలో వచ్చినటువంటి అవే పరిశ్రమలో 3వ వంతు మన రాయలసీమకే తీసుకురావడం అనేది మా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఈరోజు రాయలసీమను కరువు కాటకాల నుంచి కాపాడి ప్రజలందరికీ కూడా నీటి సౌకర్యం కల్పించి, అంటే తాగునీరు అయితేనేమి, సాగునీరు అయితేనేమి, పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దాంట్లోన మా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలోన చాలా ఎక్కువగా చేసింది. నిన్ననే చూసాం మనం ఉక్కు పరిశ్రమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఘనంగా పునః ప్రారంభం చేయబడింది. అదే పరిశ్రమకి 2 సార్లు మీరు ఓపెన్ చేసినా కూడా 12,484 కోట్ల రూపాయలు కేవలం రాయలసీమలోనే ఖర్చు చేయడం జరిగింది, ఓన్లీ సాగునీటి ప్రాజెక్టుల కోసం. ఇది మేము సాధించిన ఘనత. ఈ 2 సంవత్సరాల కాలంలోన వైసీపీ నాయకులు వినండి, శ్రద్ధగా వినండి. అదే మీ జగన్మోహన్ రెడ్డి హయాంలోన ఎంత జరిగింది ఒక్కసారి మీరు ఆ రిపోర్ట్స్ అన్ని తెచ్చుకొని చూడండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా 102 ప్రాజెక్టులను ఆపడానికి మీరు 365 జీవో నెంబర్ తీసుకొచ్చి వాటన్నిటిని కూడా ఆపిన ఘన చరిత్ర మీది. అదేవిధంగా ఒక పరిశ్రమని ఏర్పాటు చేయాలంటే, వాళ్ళని పిలుచుకురావాలంటే చాలా ఇబ్బందులు పడుతుంది. అట్లాంటివి తీసుకొచ్చిన లుల్లు పరిశ్రమ అయితేనేమి, అమర్రాజా బ్యాటరీ వాళ్ళు అయితేనేమి, మాకు ఇక్కడ వద్దు మొర్రు అని చెప్పి వాళ్ళు వేరే రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయారు. ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం, అనంతపురంలోనే కియా పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, అక్కడ ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు ఉపాధి హామీ పొందుతున్నారు అనేది ఈరోజు మేము గర్వంగా చెప్పగలం. అదేవిధంగా మొన్ననే పుట్టపర్తిలో కూడా మేము తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తిరుపతిలోన పరిశ్రమలు రాయల్ ఎన్ఫీల్డ్ దాన్ని తీసుకొచ్చాము. అదేవిధంగా కుప్పర్తిలోన అయితేనేమి ఓర్వకల్ కారిడార్లు సుమారుగా 5,000 కోట్ల రూపాయలతోన ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చేయగలుగుతున్నాం. ఇంత మేము ఘనంగా చెప్తున్నాం, ఎందుకంటే మేము చేశాం కాబట్టి చెప్తున్నాం. అదే మీరు చేయలేదు కాబట్టి మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాం. మీసీపీ వాళ్ళది 3 రాజధానులు. 2024 నుంచి ఇప్పటి వరకు మా స్టాండ్ అమరావతి.
వైసీపీ పార్టీ వాళ్ళది మొన్నేమో మావిగన్ను, నిన్నేమో విజయవాడ. 2019కి ముందు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే విశ్వసనీయత, మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పుకునే వైసీపీ ఫ్యామిలీ ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మొహం చూపిస్తుందని చెప్పి నేను అడుగుతున్నాను. వైసీపీ పార్టీ నాయకులు మీరు ఒక్కసారి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆయన మానసిక పరిస్థితి ఏంటో మీరు కూడా తెలుసుకోండి. ఎందుకంటే మీ ఏరియాలో మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఒకప్పుడు, తర్వాత అన్ని రకాలుగా ఉన్నారు. ఇక్కడ చాలా ఫ్యామిలీలు ప్రజలకు చేరువలో ఉన్నారు. కానీ వాళ్ళు వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు ఈరోజు చాలా చాలా బాధపడుతున్నారు. ఇట్లాంటి విశ్వసనీయత లేని ఒక నాయకుడితో మేము ఇంకా ఎన్ని రోజులు ఉండాలని వాళ్ళు బాధపడుతున్నారు. మాట తప్పడు మడమ తిప్పడు అనే గొప్పగా చెప్పుకున్న వ్యక్తి ఈరోజు ఎన్నిసార్లు మాట తప్పాడు మడమ తిప్పాడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక రోజేమో అమరావతి, రెండో రోజేమో మరి 3 రాజధానులు మీరు ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? ఒక తట్టడి మట్టి వేశారా? ఒక సిమెంట్ బస్తా వేశారా? ఏం చేశారని? కానీ కేవలం కాలయాపన చేశారు. మీకు అధికారం కావాల్సింది కేవలం దోచుకోవడం, దాచుకోవడానికి తప్పితే ప్రజలకి పరిపాలన చేయడానికి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని మేము రాయలసీమ బిడ్డలుగా గట్టిగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఇప్పటికైనా మీరు మారండి. రాయలసీమకు ఈరోజు హార్టికల్చర్ హబ్గా ఈరోజు మనకు చూసాం. మొన్ననే జొన్నగిరిలోన మనం ఏం చేశాము అనేది మన చంద్రబాబు నాయుడు గారు గోల్డ్ దాన్ని తీయడానికి రావడం, ఆ కంపెనీని ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాయలసీమలో అనేక పరిశ్రమలు వస్తుంటే కేవలం అక్కసుతో రాష్ట్ర ప్రజలు ఎక్కడ బాగుపడిపోతారో, తన మాటలు ఎక్కడ వినకుండా ఉంటారో అనే ఒక మానసిక స్థితి వలన ఈరోజు ఆయన ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు.